ఎర్రగా కాలుతున్న కట్టెల పొయ్యి మీద అంగుళం పైన మందం ఉన్న వెడల్పాటి ఇనుప పెనం, ఆ పెనం మీద పెసరపిండితో అట్లు పోస్తూ భద్రం గారి అబ్బాయి రాము. మనం చిన్నప్పటి నుంచి అనేకసార్లు పెసరట్లు తినుంటాము. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండటం వల్ల దానిలో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ మనకు తెలియదు కానివ్వండి, అత్యంత పోషక విలువలు ఉన్న బ్రేక్ఫాస్ట్లో ఈ పెసరట్టు ఒకటి. ఆ పెసరపిండి అట్టుగా పోసిన తర్వాత ఆయన మొట్టమొదట వేసిన ఇంగ్రీడియంట్ జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత దాని మీద అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చల్లారు ఆయన. దీన్ని ఏమంటారో తెలుసు కదా, 3 ముక్కల పెసరట్టు అంటారు. ఈ 3 ముక్కల పెసరట్టులో ఎన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయని రాయాలంటే కనుక 2 A4 షీట్స్ నిండా రాయాల్సి వస్తుందండి. అన్ని పోషక విలువలు ఉంటాయి. ఉదయం పూట మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో 2-3 ముక్కల పెసరట్లు ఉంటే కనుక ఆ పూటకి మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ అందినట్టే. ఈ రోజుల్లో పిల్లలు ఎవరైనా బలహీనంగా ఉన్నారు అని డాక్టర్ గారి దగ్గర తీసుకువెళ్తే కనుక వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ రాస్తూ ఉంటారు, B కాంప్లెక్స్ అని రకరకాలుగా. కానీ పూర్వం రోజుల్లో ఆయుర్వేదిక్ డాక్టర్లు ఏం చేసేవారంటే బలహీనంగా ఉన్న పిల్లలకి ప్రతిరోజు ఇట్లా పెసరట్లు పెట్టమని చెప్పేవాళ్ళు. పొద్దున్నే వర్కౌట్స్ చేసే అలవాటు ఉన్న ఇప్పటి యూత్ చాలామంది అంటే లైక్ స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్ కానీ, జిమ్ కానీ, ఏదైనా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అంటే వాళ్ళు చూసేది సింథటిక్ ఫుడ్ సప్లిమెంట్సేనండి. లైక్ వే ప్రోటీన్ కానీ, క్రియాటిన్ కానీ ఇలాంటివి అన్నమాట. లేదా చరిత్రలో ఎక్కడ వెతికినా మనకు పేరు కూడా తెలియని అనేక రకాలైన డ్రై ఫ్రూట్స్ వేలకు వేలు పోసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. అలా తినే వేటి కంటే కూడా మన పెసరట్టు తక్కువ ఏమీ కాదు. స్టఫ్ కోసం ఈ అట్ల మీద ఆయన బొమ్మాయి ఉప్మా వేశారు, దాని మీదేమో కొత్తిమీర చల్లారు. ఈ హై ప్రోటీన్ ఈజీగా అరగడం కోసం చివరిలో నిమ్మకాయ కూడా పిండారు. మనకు తెలుసు కదా, ప్రోటీన్ మన శరీరంలోకి వెళ్ళాలంటే మనకి C విటమిన్ అవసరం. అది నిమ్మకాయ అందుకే పిండుతారు అనమాట. ఇంతకీ ఈ పెసరట్ల పురాణం ఏంటా అని మీకు డౌట్ వస్తుంది కదా, వస్తున్నానండి, అక్కడికే వస్తున్నా. సీతారామచంద్రుల వారు కొలువు తీరిన భద్రాచలం మీ అందరికీ తెలుసు కదా. భద్రాచలానికి ఆలయం ఎంత ప్రాశస్త్యమో అంతే ప్రాశస్త్యం ఆ ఊరిలో ఉన్న భద్రం పెసరట్టు కూడా ఉందండి. రామాలయం పక్కనే ఒక వీధి ఉంటుందండి. ఆ వీధిలో ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఇలా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఈ గుడి వెనకాల గోవిందరాజస్వామి ఆలయం ఒకటి ఉందండి. దీన్నే తాతగుడి అంటారు. ఈ కోడలిని కూడా తాతగుడి సెంటర్ అంటారు. ఈ సెంటర్లో రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే మనం చెప్పుకునే ఈ భద్రం హోటల్ వస్తుందండి. ఈ లెఫ్ట్ సైడ్ ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఆ గ్రంథాలయం దాటిన వెంటనే కుడివైపు చూస్తే మన భద్రం హోటల్ కనిపిస్తుందండి. అది ఒక పాతకాలం పెంకుటిల్లు. ముందు సిమెంట్ రేకులతో ఒక చిన్న వసారాలాగా ఉంది. ఉదయం 8ంటికి టిఫిన్ చేద్దామని ఇక్కడికి వస్తే జనం ఇక్కడ ఫుల్ ఉన్నారు. మనం ఏదైనా టిఫిన్ ఆర్డర్ ఇచ్చామంటే మినిమం ఒక అరగంట పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపించింది. సరే ఇట్లా కాదులే అని ముందు దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చేసి తిరిగి మళ్ళీ 10-10:30కి వెనక్కి వస్తే అప్పుడు ఇలా ఖాళీ కనిపించిందండి. అప్పుడు నింపాదిగా ఇలా షూట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళటం మొదలెట్టాను. వెళ్ళగానే ఆ లెఫ్ట్ సైడ్న కీర్తిశేషులు సంకా వీరభద్రం గారు అని కనిపించింది. బహుశా భద్రం హోటల్ అనే ఈయన పేరుతోనే వచ్చి ఉండొచ్చు. ఇక్కడికి వస్తే ఒక ఆయన ఇక్కడ పెసరట్లు పోస్తూ కనిపిస్తున్నాడు. చాలా సాదాసీదాగా ఉందండి. ఇక్కడ మిగతావన్నీ వీళ్ళ దగ్గర ఇడ్లీ, బోండా, ఉప్మా, పెసరట్టు దొరుకుతుందని తెలిసింది. పూర్వకాలం హోటల్ కదా, నాపరాళ్లతో టేబుల్స్ ఇలా కట్టారు. కానీ ఆ బండ్ల మీద కూర్చొని తింటుంటే ఆ భావమే వేరు. మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. గోడల మీద బాలకృష్ణతో వీళ్ళు ఫోటోలు తీయించుకున్న పిక్చర్స్ పెట్టున్నాయి. బహుశా ఆయన భద్రంగా రాయిండొచ్చు. నింపాదిగా 2 పెసరట్లు తిని స్లోగా ఇంకా ఆయన్ని వివరాలు అడగటం ప్రారంభించాను. ఈయనే ఆ హోటల్ ప్రొపరేటర్ నాకు హోటల్లోకి వచ్చాక తెలిసింది. చెప్పండి సార్, ఈ హోటల్ భద్రం హోటల్ అని పేరు ఎలా వచ్చిందండి? బోర్డు మీదేమో కన్నికా పరమేశ్వరి హోటల్ అని ఉంది. అంటే మా హోటల్ పేరు యాక్చువల్గా కన్నికా పరమేశ్వరి కాఫీ హోటల్ అండి. అయితే మా ఫాదరు పెసరట్లు వేయటంలో ప్రత్యేకత ఉంది కాబట్టి సంకా వీరభద్రం గారు మా నాన్నగారి పేరండి. ఓకే. అయితే పెసరట్లు మా దగ్గర ఫేమస్ వేయడం కాబట్టి ఆయన పేరు పెసరట్ల భద్రం గారిని పేరు పడిపోయింది అలాగా. ఓకే.
ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హోటల్ ఉందండి? దాదాపు ఒక 60-70 సంవత్సరాలు బట్టి హోటల్ ఉందండి. 70 సంవత్సరాలు? అంటే మా ఫాదర్ మా నాన్నగారు చేసేవాడు. మా చిన్నప్పటి నుంచి హోటల్ అన్నమాట. ఇక నాన్నగారు చనిపోయిన కాడి నుంచి ఇక మేము చేసుకుంటున్నాం. మీ పేరండి? నా పేరు రాము అండి. రాము గారు. సరే, ఇప్పుడు అంతా గ్యాస్ పొయ్యి మీద వండుతున్నారు కదా, మీరు ఇంకా ఈ పాత పద్ధతిలో ఇట్లా ఈ కట్టెల పొయ్యి వాడటానికి వెనకాల అదేనండి ప్రత్యేకత. ఇట్లా మనం కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల ప్రత్యేకత దానికి. అందరూ చేస్తారు గ్యాస్ పొయ్యి మీద, కానీ 50-60 ఏళ్ళ బట్టి కూడా మా ఫాదర్ కాంచి కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటాం మేము. దాని మీద వేస్తే టేస్ట్ ఉంది దానికి, కట్టెల పొయ్యి మీద రుచి దానికి. మీ హోటల్ టైమింగ్స్ ఏంటండి రాము గారు? ఉదయం 6:30కి స్టార్ట్ అయిద్దండి. 6:30 స్టార్ట్ అయ్యి 10:30-11 క్లోజ్ అయిపోద్దండి. ఇక్కడ బాలకృష్ణ గారితో పోస్టర్ లో మీ ఫొటోస్ చూసాను, ఏంటండి దాని గురించి వివరంగా చెప్తారు? అయితే మా బాలకృష్ణ గారు మా ఫేవరెట్ హీరోని అండి, మా అభిమానిస్తాం మేము. అయితే శ్రీరామ రాజ్యం ఆడే ఫంక్షన్ భద్రాచలంలో జరిగినప్పుడు బాలకృష్ణ గారు భద్రాచలంలో నైట్ హాల్ట్ చేశారు. చేసినప్పుడు మా దగ్గర టిఫిన్ తీసుకెళ్ళి మేమే పెట్టామన్నమాట. గెస్ట్ హౌస్ లో ఉప్మా, పెసరట్లు, ఇడ్లీ మేమే పంపించాము. ఇప్పుడు పెద్ద ఎన్టీ రామారావు గారు కూడా ఇలా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు మేమే పెట్టాం టిఫిన్, ఉప్మా, పెసరట్లు పెట్టాం. ఈ ఏరియాలో ఎక్కడ షూటింగ్ వాళ్ళు ఎవరు వచ్చినా మీ దగ్గరికి వస్తారా? మా దగ్గరికి వస్తారండి. ఇక్కడ నుంచి టిఫిన్ మొన్న భద్రాచలం తారక రత్న సినిమా షూటింగ్ జరిగినప్పుడు తారక రత్నకి పెట్టాము. తారక రత్న హోటల్కి వచ్చి తిన్నాడు. ఫోటో చూసానండి. సాయి కుమార్ వచ్చాడు. శ్లోకం షూటింగ్ అప్పుడు సాయి కుమార్ కూడా వచ్చాడు ఇక్కడికి. సాయి కుమార్కి, రామ్ రెడ్డికి, సాయి కుమార్ తమ్ముడికి 70 ఏళ్ళ క్రితం అంటే ఇక్కడ అసలు ఏ హోటల్స్ ఉండేవి కాదు కదండి అప్పుడు. ఇప్పటికి ఏరియాలో ఇవ్వండి, మాకు టెంపుల్ ఏరియాలో ఉండేది. టెంపుల్ ఏరియా నుంచి గ్రాడ్యుయేట్ ఇటు వచ్చేసాం, పైకి వచ్చాం అన్నమాట. మా ఫాదర్ కూడా మొన్న 2012లో చనిపోయారు. ఇక చనిపోయిన కాంచి ఇక మా ఫాదర్ మేమే మెయింటైన్ చేసుకున్నాం. ఆ ఫోటోలో ఇంకొక ఆయన ఉన్నారు, మా బ్రదర్ అండి. మన బ్రదర్ మేము మెయింటైన్ చేసుకునేటోళ్ళం. బ్రదరు కరోనా కంటే ముందే చనిపోయారు అనమాట. ఇక నేను ఒక్కనే మెయింటైన్ చేస్తున్నాను. నేను అప్పటి నుంచి కూడా మా ఫాదర్ పెట్టిన క్వాలిటీ అన్ని అలాగే కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ, ఆ పేరు పోకూడదు, నాకు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాం. మీ హోటల్ సక్సెస్ రహస్యం క్వాలిటీ. జనరల్ గా చాలా చోట్ల చూస్తుంటాను, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ అట్లు పోసే మాస్టర్ పెట్టి చేపిస్తా ఉంటారు, కూర్చుంటారు. కానీ మీరు మాత్రం ఆ టేస్ట్ రహస్యం మీకే తెలుసు కాబట్టి మీరే చేస్తారు. అది రోజుకి సుమారుగా ఎన్ని అట్లు పోస్తారండి? 100-150 పోస్తామండి. 150 పోస్తాం. మా దగ్గర కారప్పుడు కూడా ప్రత్యేక కారప్పుడు స్పెషల్ మాట మాది. కారప్పుడు మేము రోడ్లను దంచుతామండి. దంచుతాం. అదే చాలా బాగుందండి టేస్ట్ చూసాను. కారప్పుడు కూడా మాది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు అమెరికాను అటు అవుట్ ఆఫ్ కంట్రీస్ పోతూ ఉంటుంది. ఈ చట్నీ కూడా సంథింగ్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. కొబ్బరి చట్నీ వాడతామండి, పల్లి చట్నీ కాదు వాడేది. పుట్నాలు, కొబ్బరి చట్నీ వాడతాము. అల్లం చట్నీ ప్లస్ కారపొడి. కారపొడి కూడా మన దగ్గర సేల్స్ కూడా ఉంటుందండి, అందరూ పట్టుకెళ్తా ఉంటారు కారపొడి. థ్యాంక్ యూ రాము గారు. పెసరట్లు ఉన్నాయి, నేను 2 ఉప్మా పెసరట్లు వేసానా. పేరుకే జనం లేకుండా 10:30కి హోటల్ ఖాళీగా ఉంది కానండి, ఆయనకి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఫోన్లో ఆర్డర్లు తీసుకోవడం, ఇలా పార్సల్ చేయడం జరుగుతూనే ఉంది. ఈవెన్ 10-10:30 టైంలో కూడా నాకు అట్లు వేసేయడానికి ఆయనకి ఒక పావుగంట పైనే పట్టింది. ఇందాక నేను చెప్పినట్లు వీళ్ళ దగ్గర ఈ అట్లు కాకుండా ఇంకా ఇడ్లీ, బోండా ఉంటాయి. పొద్దున వచ్చినప్పుడు బోండా చూసా కానండి, ఇప్పుడు 10:30కి వచ్చినప్పుడు బోండా అయిపోయినాయి. ఓన్లీ మేము ఇడ్లీ, పెసరట్టు మాత్రమే తిన్నాం. చట్నీ అద్దరిపోయిందండి, అసలు మామూలు లేదు. కారపొడి అయితే ఇంకా స్పెషల్. మీరు భద్రాచలం విజిటింగ్కి వచ్చారండి? ఇక్కడ లోకల్సా అండి? ఓకే. ఎట్లా ఉందండి టేస్ట్ ఇక్కడ? ఇంతకుముందు వచ్చేవారా, ఇదే ఫస్ట్ టైం అండి? ఓకే. సార్ ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ హోటల్కి వస్తున్నారండి? నాకు 44 ఇయర్స్ సార్. నాకు తెలిసి నేను 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను సార్. నాకు ఐడియా, మా తాతగారు కూడా వచ్చేవాడిని. ఓకే.
తర్వాత మా ఫాదరు, తర్వాత ఇప్పుడు మేము ఓకే. పెసరట్ భద్రం హోటల్ అంటే బాగా ఫేమస్ మాట. ఓ, నాకు తెలిసే నేను 35 ఇయర్స్ నుంచి నాకు ఐడియా అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రత్యేకంగా ఈ హోటల్కి రావడానికి గల కారణం ఏంటండి? టేస్ట్ ఆ, మెయిన్ భద్రం హోటల్ గారు అంటే పెసరట్, ఆ, పెసరట్కి సంబంధించి మెయిన్ పెసరట్ టేస్ట్ చాలా బాగుంటుంది సార్. పెసరట్ ఇప్పటికి ఈ రోజు వరకెల్లో చేత్తో రుబ్బే పెసరట్లు తయారు అచ్చా, చేస్తారు. మిషనరీస్లో రుబ్బరు. వీళ్ళ నాన్నగారు వేసేవారు, తర్వాత వీళ్ళ తమ్ముడు వేసేవాడు. ఆయన చనిపోయారు, ఇప్పుడు మళ్ళీ రాము గారు వేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? నా పేరు పసుపులేటి శ్రీనివాసరావు అండి. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. ఇదండి భద్రాచలంలోని భద్రం పెసరట్టు కథ.